ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు ఒక పెద్ద ముప్పు వచ్చి పడింది. రష్యా కాదు, చైనా కాదు, ఉత్తర కొరియా అంతకన్నా కాదు. ఆ ముప్పు పేరే తేనెటీగలు. అవునండి, సాక్షాత్తు వైట్ హౌస్ ప్రహరీ లోపలికి వేలాది తేనెటీగలు జొరబడ్డమే కాదు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉండగా నేరుగా ఆయన ముఖం మీదికే దాడికి వెళ్లాయి. ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ ప్రెసిడెంట్ ఆ చిన్న ఈగను చూసి లైవ్ కెమెరాల ముందే చేతులు ఊపుతూ నానా తంటాలు పడ్డారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా, ఇది దేవుడు పంపిన శాపమని, బైబిల్లో చెప్పిన ఈగల దండయాత్ర అని రకరకాలుగా కథలు అల్లేశారు. అసలు వైట్ హౌస్ లాంటి హై సెక్యూరిటీ జోన్ లోకి ఇన్ని వేల ఈగలు ఎలా వచ్చాయి? పెంటగాన్ కమాండర్లు ఏం చేస్తున్నారు? సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎటు వెళ్లిపోయారు? ఈ ఇంటర్నేషనల్ కామెడీ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ సమస్యను వైట్ హౌస్ లోపలికి తెచ్చింది ఎవరో కాదు, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్. దేశాన్ని ఎలాగైనా పర్యావరణ ప్రేమికురాలిగా చూపించాలనే తాపత్రయంతో ఆమె వైట్ హౌస్ వెనుక ఉన్న సౌత్ లాన్ లో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అదే వైట్ హౌస్ హనీ ప్రోగ్రామ్. వైట్ హౌస్ ఆకారంలోనే ఒక అందమైన చెక్క పెట్టెను తయారు చేయించి అందులో తేనెటీగలను పెంచడం ప్రారంభించారు. చూస్తూనే అక్కడ తేనెటీగల జనాభా 70,000కు చేరింది. అంటే వైట్ హౌస్ ఉద్యోగుల కంటే అక్కడున్న ఈగల సంఖ్య ఎక్కువైపోయింది. పర్యావరణం బాగుపడుతుంది, స్వచ్ఛమైన వైట్ హౌస్ బ్రాండ్ తేనె వస్తుంది అని మెలానియా ఆశపడితే కట్ చేస్తే అవి కాస్త అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగానికే ఎసరు తెచ్చాయి. ఆ రోజు ఎప్పట్లాగే డొనాల్డ్ ట్రంప్ కోటు సూటు వేసుకుని మీడియా ముందు నిలబడి చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, అంతర్జాతీయ వ్యూహాల గురించి పెద్ద మాటలు చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక అరాచక తేనెటీగా డ్రోన్ లాగా ఎగురుకుంటూ వచ్చి నేరుగా ట్రంప్ హెయిర్ స్టైల్ చుట్టూ తిరగడం ప్రారంభించింది. లక్షల డాలర్లు ఖర్చు పెట్టి మెయింటైన్ చేసే ఆ విగ్గు లాంటి జుట్టును చూసి అదేదో కొత్త రకం పూల తోట అనుకుందో ఏమో, అది అక్కడే స్థావరం ఏర్పరచుకోవాలని చూసింది. దాంతో ట్రంప్ ఒక్కసారిగా కంగారు పడ్డారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి చేతులతో గాల్లో బాక్సింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఈగను చూసి ఆయన భయపడలేదు, కానీ దాన్ని ఒక భయంకరమైన క్రూర జంతువు అన్నట్లుగా చూశారు. లైవ్ లోనే దాన్ని విషియస్ బీ అంటే భయంకరమైన తేనెటీగ అని నామకరణం చేసేశారు. అధ్యక్షుడి సెక్యూరిటీ టీం అయిన సీక్రెట్ సర్వీస్ కి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరైనా మనిషి గన్ పట్టుకొని వస్తే షూట్ చేయొచ్చు, కానీ ఇలాంటి గగనతల దాడిని ఎలా ఆపాలో వాళ్ళ ప్లానింగ్ లో లేదు. ఆ ఈగపై బుల్లెట్ కాలిస్తే అది ప్రెసిడెంట్ కే తగిలే ప్రమాదం ఉంది. దీంతో అంతా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఇటు ట్రంప్ ఏమో శత్రు దేశాల క్షిపణులను ఎలా ఎదుర్కొంటాను అన్నట్లుగా ఆ తేనెటీగ వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ చేత్తో తోలేస్తూ నవ్వుల పాలు అయ్యారు. ఈ వీడియో ఇంటర్నెట్ లోకి రావడం ఆలస్యం. సోషల్ మీడియా మేధావులు రంగంలోకి దిగిపోయారు. బైబిల్లో ఈజిప్టుపై దేవుడు 10 రకాల శాపాలు వేసినట్లు కథలున్నాయి. అందులో ఒకటి ఈగల దండయాత్ర. నెటిజన్లు వెంటనే దీనికి బిబ్లికల్ ప్లేగ్ అని పేరు పెట్టేసి ట్రంప్ పాలన నచ్చగా దేవుడు ఈగలను పంపాడని మీమ్స్ చేయడం మొదలుపెట్టారు. పాపం మెలానియా ట్రంప్ పర్యావరణం కోసం పెంచిన ఈగలను వీళ్ళు ఏకంగా దైవిక దండయాత్రగా మార్చేశారు. ఈగలు కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయని, వైట్ హౌస్ లోపల డెమోక్రాట్లు రిపబ్లికన్ల గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు ఈ తేనెటీగల పార్టీలు కూడా చేరిందని కామెంట్లు పెట్టారు. కొందరైతే ఈ ఈగలు రష్యా లేదా చైనా పంపిన గూఢాచారి డ్రోన్లు అయి ఉంటాయని కొత్త థియరీలు కూడా లేపారు. ట్రంప్ రహస్యాలను దొంగలించడానికి ఆ ఈగల ముఖానికి మైక్రో కెమెరాలు పెట్టారని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఏది ఏమైనా ఒక చిన్న తేనెటీగా అంతటి అమెరికా అధ్యక్షుణ్ణి లైవ్ ప్రసంగంలో వణికించడం, దాన్ని ఇంటర్నెట్ లో ప్రపంచ విపత్తుగా మార్చడం చూస్తుంటే సోషల్ మీడియా జనాలు ఖాళీగా ఉంటే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలరో అర్థమవుతోంది. వైట్ హౌస్ భద్రత కంటే ట్రంప్ రియాక్షనే ఈ వార్తను ఇంత పెద్ద హిట్ చేసింది. అగ్రరాజ్యం అధినేతను కూడా ఆటాడుకున్న ఆ వైట్ హౌస్ తేనెటీగ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.